ఏవండోయ్ విన్నారా? ఇవాళ నేను మీతోని పావ్ బాజీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను కుక్కర్లోని కాలీఫ్లవరు, ఆలు, క్యారెట్, బఠానీలు, వాటరు, ఉప్పు అన్నీ వేసి ఒక 2 విజిల్స్ పెట్టేసుకొని ఉడికిన తర్వాత స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయిలోని బటర్ వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత అందులోకి టమాటా ప్యూరీ వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పౌడరు, కసూరి మేతి, అలాగే పావు బాజీ మసాలా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యాష్ చేసుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే దానికి బాయిల్కి సైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద నేను బటర్ వేసుకొని కొత్తిమీర, కారం వేసి పావుని ఇలా కట్ చేసుకొని దానికి 2 వైపులు ఫ్రై అయితే చేసుకున్నాను. తర్వాత కూర పావు అన్నీ రెడీ అయిన తర్వాత సర్వ్ చేసుకొని తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనం ఎప్పుడు పావు బాజీ బయటే తింటాం కదా, ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. కొంచెం నిమ్మరసం పిండుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్